ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ భాలు నాయక్ అన్నారు. సోమవారం నేరేడు గొమ్ము సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ బిక్కు నాయక్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పలువురు ఎంపీటీసీలు తమ మండలంలో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రశ్నించగా వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరించారు. మండల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా సాగారని, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి పరచాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఎంపీడీఓ, వైస్ ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, పలువురు ఎంపీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే సోదరుడు జడ్పీటీసీ గారు మరి మన సమ్మరు చాలా తీవ్రతమైన ఎండ ఉంది. ఆ ఎండలో గౌరవనీయులు పెద్దలు బాలు నాయక్ గారు గ్రామాల్లో ఉన్న నీటి సమస్యను తీర్చడానికి ఆర్టీఎస్డబ్ల్యూ ద్వారా చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి ఎక్కడ ఏ సమస్య లేకుండా బోర్డు రిపేర్ చేయించడం కానీ, కొత్త బోర్డు వేయించడం కానీ, ప్రెసింగ్ చేయించడం కానీ, కాలిపోయిన మోటార్లు కానీ ఇప్పేయడం జరిగింది. ఇప్పుడే ఏ గారు చెప్పారు 55 లక్షల పైగా శాంక్షన్ ఇచ్చి మరి తండాలు ఎక్కడైనా ఈ యొక్క ఎండ తీవ్రతలో నీళ్ళకి ఇబ్బంది పడవద్దని వారి యొక్క కృషితో ఈ యొక్క పనులు జరగడం జరిగింది. అదేవిధంగా మనకు అప్పుడు భూగర్భ జలాలు బాగా అడ్డంటిపోయాయి. భూగర్భ జలాలు లేకుంటే డిండి ప్రాజెక్ట్ నుంచి స్పెషల్ గా సారు నీటి విడుదల చేయించి 4 చెరువులు మన మండలంలో నింపి మన యొక్క సమస్యలను, ఇక్కడ ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించారు. మరి మండలంలో ఎప్పుడంటప్పుడు ఈ మండలం మీద ఎక్కువ శ్రద్ధ చూపించి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో ముందున్నారు కాబట్టి మన మండలం తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈ మండలంలో వాస్తవికంగా మండల ఆఫీస్ లేదు సార్, ఎంఆర్ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, పిఎస్ఎస్ సెంటర్ లేదు. కాబట్టి కొత్త మండలం మీ యొక్క టైంలో, మీ యొక్క సమయంలో ఇక్కడ మండలంలో ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు వెళ్తామని సభాముఖంగా మీకు కోరుతున్నాం సార్. మరి మీ యొక్క సమయంలో అయితే స్థలం కూడా ఉన్నది సార్. ఇప్పుడు మా ఎంఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, స్థలం అడిగితే ఇవ్వడానికి రెడీ ఉన్నారు. స్థలం కూడా చూపిస్తారు, రోడ్ సైడ్ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు త్వరితగతిన మంజూరు ఇప్పించి చేయాలని, అదే రకంగా మన మండలంలో మారుమూల ప్రాంతమైన కాచిరాజుపల్లి మరి నా ఎంపీటీసీ పరిధిలో సార్లు కోరినాము. గాలిపటం చెరువు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు మంజూరు ఇప్పిస్తే అక్కడ దాదాపు 3 నుంచి 4,500 ఎకరాలు సాగుకు వస్తారు సార్. ఆ యొక్క చెరువును కూడా మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పాలని సభాముఖంగా కోరుతున్నాము. మరి నష్టం వచ్చే విధంగా ఎక్కడ జరగకూడదని ప్రభుత్వం లక్ష్యం. అందుకని వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు కానీ, మరి అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా కోఆపరేటివ్ సంబంధించిన సొసైటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క సీజన్లో రైతులకు అందపరిచినటువంటి విత్తనాలు కానీ, ఇంకా ఎరువులు కానీ ఏదున్నా మరి వెంటనే రైతులు అందే విధంగా కృషి చేయవలసిందిగా, రైతులు ఎవరన్నా అడిగినప్పుడు వెంటనే స్పందించే విధంగా ఏవో వారు కానీ ఇంకా ఏవో కూడా ఎప్పటికప్పుడు రైతులతోటి మరి కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. రైతులు ఏదైనా అడిగినప్పుడు మీరు చెప్పాలి. మీ దగ్గర అందుబాటులో లేకపోతే మా దృష్టి తీసుకోవడానికి నేను పై అధికారులతో మాట్లాడతాను. కానీ ఈ సీజన్లో ఎక్కడ ఫ్లవర్స్ వస్తాయి, ఈ జ్వరాలు మారడం కానీ మరి సీజన్లో ఈ డాక్టర్స్ కానీ మీ పెద్ద ఇబ్బంది ఏంటంటే మన దగ్గర కొత్త మండలం ఏర్పడింది. ఈ కొత్త మండలంలో మనకు పిఎస్సి లేదు, ఒక డాక్టర్ లేవు, సరిపోయినటువంటి ఏదో కూడా ఈ మండలంలో లేదు మాట వాస్తవం. అందుకని నిన్ననే భవిష్యత్తు మాట్లాడినప్పుడు ఈ చంద్రపేట డాక్టర్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నట్టుంది నాయకుడు, ఆ డాక్టర్ కూడా చెప్పినాను. నేను అతి త్వరలోనే సరే బిల్డింగ్ కొద్ది రోజులు లేట్ అయినా ఇమీడియట్గా ఈ పిఎస్సీలకు డాక్టర్ని మరి ఎవరైనా అడిగినప్పుడు ఆ గ్రామం సెకండ్కు ఏది ఎవరైతే లేరో వాళ్ళు ఇమీడియట్గా వచ్చేటప్పుడు చూసేటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాను. మౌలికమైనటువంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలలకు ఎక్కడెక్కడైనా టాయిలెట్స్ లేకున్నా, కరెంట్ లేకున్నా, లేకపోతే మంచినీటి సమస్య ఉన్నా, లేకపోతే పెళ్లి దగ్గర వర్షాల కూలిపోయే స్టేజ్లు నీళ్లు కాస్తున్నా, లేకపోతే విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా వాటన్నిటినీ
వెంటనే స్కూల్స్ ప్రారంభించడానికి పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సంబంధించినటువంటి రివ్యూ అయిపోయింది. విద్యుత్ శాఖ సంబంధించినటువంటి మన ఈ గారి మీ అందరూ కూడా ఈ 10 రోజుల్లో వర్షాలు రావడం, అదేవిధంగా బాగా గాలి రావడం వల్ల చాలా గ్రామాల్లో మెయిన్ లైన్స్ అన్ని కూడా పోల్స్ పెరిగిపోయి మరి బాగా డ్యామేజ్ అయిపోయి కింద పడిపోయిన పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులు ఈ గారిని ప్రత్యేకంగా ఏ గ్రామంలో అయినా విద్యుత్ లైన్లు తెగిపోయి ఉన్నా, పోల్స్ డ్యామేజ్ అయిపోయినా వెంటనే రిసోర్ట్ చేయాలని పెట్రోల్ మందులో కొట్టాలి. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉండి పై అధికారుల నుంచి ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వారికి ఏర్పాటు చేసినటువంటి బాధ్యత